హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వన్ మోర్ ఈజీ అండ్ టేస్టీ క్విక్ డెజర్ట్. టుడే రెసిపీ డెజర్ట్ అండి. సో క్విక్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. మిల్క్ యూజ్ చేయకుండా 2-3 ఐటమ్స్తోనే కంప్లీట్ అవుతుంది డిష్. ఇది బాగుంటుంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. సో ఎవ్రీ టైం సేమియా అనగానే సేమియా పాయసం చేసుకుంటాం కదా. సో సేమియా పాయసం కాకుండా ఇలా కిమామి సేమియా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. మిల్క్ కూడా యూజ్ చేయడం అవసరం లేదండి. వితౌట్ మిల్క్ ఈ కిమామి సేమియా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు కూడా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో గీ వేసి, ఓన్లీ గీయే యూస్ చేయాలండి. సో గీ వేసి మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ, మీకు ఏమేమి నట్స్ కావాలి ఆ నట్స్ మంచిగా ఫ్రై చేసుకొని తీసేయండి. ఇప్పుడు ఇంకా తక్కువ ఉంటే ఇంకా కొంచెం గీ యాడ్ చేయండి, నెయ్యి యాడ్ చేసి మంచిగా సేమియాని కొంచెం ఇట్లా పీసెస్ లాగా, కొంచెం రౌండ్ షేప్లో వస్తాయి కదా చుట్టలాగా, దాన్ని ఇట్లా పీసెస్ లాగా మంచిగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోవాలి. మరీ పౌడర్ లాగా కూడా చేయొద్దు, చిన్న చిన్నగా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఎక్కువసేపు. కొంచెం రెడ్ కలర్లోనే రావాలి ఫ్రై మంచిగా. కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మనకి, చూడండి ఇప్పుడు టర్న్ చేస్తే కలర్ చేంజ్ వస్తుంది. సో అలా కలర్ చేంజ్ అవ్వాలి మంచిగా. కొంచెం కష్టం అవుతుంది తిప్పడానికి, అంత ఈజీగా టర్న్ కావు. సో మెల్లమెల్లగా మనమే లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేయాలి. చూసారా గోల్డెన్ కలర్ ఎట్లా మంచిగా చేంజ్ అవుతున్నాయో, అలా మంచిగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి, అప్పుడే మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి, కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం అవి మెత్తగా అవుతున్నాయి, ఉడికినాయి సేమియా అనగానే అప్పుడు కలర్ వేసి షుగర్ యాడ్ చేయండి. షుగర్ యాడ్ చేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి. డిజర్ట్ కదా అండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా డెజర్ట్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేయాలి, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇలాచీ నేను అలానే వేస్తున్నా, ఫ్లేవర్ వచ్చేస్తుందండి. మీ దగ్గర పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ అది కూడా యాడ్ చేయండి. పౌడర్ లేని వాళ్ళు క్విక్గా అయిపోవాలి అంటే ఇలా వేసేయండి చాలు. మంచిగా ఇప్పుడు ఆ కలర్ మొత్తం సేమియాకి అబ్జర్వ్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేయండి. రెడ్ ఫుడ్ కలర్ అయినా వేయండి, లేదా కేసర్ కలర్ ఆరెంజ్ కలర్ అయినా వేయండి. మీకు ఏ కలర్ ఇష్టం అంటే ఆ కలర్ వేయండి, బాగుంటుంది. బట్ దీంట్లో ఆరెంజ్ కలర్ అండ్ కిమామి సేమియాలో రెడ్ కలర్, ఈ 2 కలర్సే బాగుంటుంది. సరే మీరు ట్రై చేయండి, క్విక్గా అయిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే కొంచెం కుక్ అవ్వాలి. సో ఇప్పుడు నేను లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలండి మొత్తం ప్రాసెస్ మొత్తం. చూసారా మెత్తగా అయినాయి, కొంచెం ఇంకా మెత్తగా కాలేదు. మరి ఎక్కువ వాటర్ వేయద్దండి మనం. ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసేస్తే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. కిమామి సేమియా అంటేనే ఫ్లరీ లాగా కొంచెం ఇట్లా లూజ్ లాగా ఉండాలి, అప్పుడే ఆ కిమామి సేమియా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసేయండి, అంతే అండి, రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్విక్గా అయిపోయిందో, ఓన్లీ 2-3 ఐటమ్స్తోనే కిమామి సేమియా అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ లేకున్నా సరే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరందరూ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.